నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కటిని ఒకవైపు లోకం ఒకవైపు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో క్యాష్ దొరికినంత దోచుకో. మరి ఈ రోజు క్యాష్ ఆడడానికి మనకి ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి నలుగురు సెలబ్రిటీస్ రెడీ. మీరు రెడీయా? ఇది నా ప్రేమ కథ, సారీ ఇది మా ప్రేమ కథ అని హీరోగా తెరంగేట్రం చేసిన మన యాంకర్ రవి. అందం దాగిన ప్రాణం ఉందని తెలియలేదు అసలు అందం అన్నది కాదా చిన్నది నిన్ను చూసి మొదలు నిన్ను కలిసిన నన్ను మరిచిన సమయము ఇదని అనుదినమున మది మురిసిన కలలను కనని గుప్పెడు గుండెల చాటున ఉప్పెన రేగిన చప్పుడులో నాలో ఏమైనట్టు నన్నే తోస్తున్నట్టు నీ ఐస్ క్రీము కేరింత సినిమాల్లో హీరోయిన్ గా కనువిందు చేసింది. లెట్స్ ఇన్వైట్ తేజస్విని. వెల్కమ్ టు క్యాష్. థ్యాంక్ యూ సో మచ్. చూడు నీకు పోటీగా ఎవరున్నారో ఇక్కడ చాలా మంది వస్తారు. ఓకే తేజు, వెల్కమ్ అండ్ ప్లీజ్. అలా మొదలైంది సినిమాతో తెరంగేట్రం చేసినటువంటి అందమైన భామ అటు పాటలు పాడుతుంది, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంది. షీ ఇస్ స్నిగ్ధ. అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా స్నిగ్ధ, లవ్ సింబల్ పెట్టుకొని వచ్చావు అంటే ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్ విత్ సంబడి. స్నిగ్ధ, నువ్వు సిగ్గుపడ్డా నేను ఎప్పటి వరకు చూడలేదు అసలు. బ్రేకప్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న స్వాతి దీక్షిత్ వచ్చేస్తున్నారు. స్వాతి, వెల్కమ్ టు క్యాష్. థ్యాంక్ యూ. క్యాష్ కి మీరు ఇంతకు ముందు వచ్చారా? 175 ఎపిసోడ్. ఓ మై గాడ్, మీకు ఎంత గుర్తుందో. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్.
సో పైసా వసూల్ రూల్స్ ఏంటంటే మేము ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు 2 సార్లు వసూల్ వాల్ ఆడతారు. అండ్ బజర్ నొక్కకుండా కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఒకసారి మీరు వసూల్ వాల్ ఆడతారు. ఈ వసూల్ వాల్ లో 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. అవి కాకుండా మేము 2 ఇమోజీస్ పెట్టాము. ఈ రెండిట్లో ఎందులో పడినా మేము ఇచ్చిన టాస్క్లు మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ చూద్దాము ముందు. ఆప్షన్ ఏ సముద్రపు సింహం, ఆప్షన్ బి ధ్రువపు ఎలుగు బంటి, ఆప్షన్ సి పెంగ్విన్ అండ్ ఆప్షన్ డి షార్క్. క్వశ్చన్ సముద్రపు నీరు తాగి ముక్కుతో ఉప్పుని బయటికి తీసే ప్రాణి ఏది? స్వాతి. ఇట్స్ సి. పెంగ్విన్. పెంగ్విన్ నీళ్ళలో ఉంటదా? ఇట్స్ డి. డి. డి అంటే షార్క్. యా డి. షార్క్ స్వాతి పేరుతో లాక్ చేయండి. రవి. ఏ. రవికి ఒక సముద్రపు సింహాన్ని ఇవ్వండి. ఏం చేసుకుంటావు? ఉప్పు తీసుకుంటా. తేజస్విని. షార్క్ ఓన్లీ. ముక్కుతోనంట, షార్క్ కి ముక్కు ఉండదు. బేబీ యూర్ ఇంటెలిజెంట్ కదా. పోలార్ బేర్. పోలార్ బేర్ నీళ్ళలోనా? పోలార్ బేర్ ఎక్కడ ఉంటది? ఐస్ లో ఉంటది. ఐస్ ఎక్కడ ఉంటది? వాటర్ తోనే ఐస్. ఐస్ నుంచి ఉప్పు ఎట్లా వస్తుంది? ఇలా పోలార్ బేర్ ఎప్పుడు ఐస్ తోనే ఓకే ఓకే బి. ఆప్షన్ బి తేజస్విని లాక్. స్నిగ్ధ. ఏ. ఆప్షన్ ఏ సముద్రపు సింహం. ఈవిడికి వేయండి. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం. నన్ను తీసేస్తారు చూడు ఫస్ట్. ఓ షార్క్ వెళ్ళిపోయింది. మనమే ఫిక్స్. ఫిక్స్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. రవి అండ్ స్నిగ్ధ ఐఎమ్ సారీ, మీరు అనుకున్నట్టుగా సముద్రపు సింహం కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. పెంగ్విన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను పెంగ్విన్ చెప్పాను, మీరు విన్నారా? తను కన్ఫ్యూజ్ చేశాడు. అసలు ఫస్ట్ నీ క్వశ్చనే అర్థం కాలేదు, మళ్ళీ పెంగ్విన్ చెప్పారు విన్నారా అంట. దీని వెనకాల ఉండేటువంటి చిన్న లాజిక్ ఏంటంటే దానికి కళ్ళల్లో గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులతో అది నీటిని తీసుకొని ముక్కుని ఉప్పుతో వదులుతుందంట. మొన్న సాంబార్లో తక్కువైతే పెంగ్విన్ తీసుకొని తీసుకుంటాను. ఇన్ఫాక్ట్ మనకి కూడా కళ్ళల్లోంచి ఉప్పు నీళ్లే కదా వస్తాయి. కళ్ళకి వెళ్ళి ఉప్పు నీళ్ళ. నీకు షుగర్ నీళ్ళు వస్తాయా? కాళ్ళ గజ్జ కంకలమ్మ వేగు చుక్క వెలుగు మొగ్గ మొగ్గ కాదు మోటార్ నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చలి కూర కూర కాదు పనస పండు పండు కాదు పాపాయి కాలు కాలు తీసి కడగా పెట్టు. అమ్మా స్వాతిదా. స్వాతి పాట పాడండి. ఇది నోట్లో వేసుకొని పాడు. అందంగా లేనా అసలేం బాలేనా బాలేనా నీడు జోడు కాననా. జ్యూస్ వస్తుంది జ్యూస్. థ్యాంక్ యూ, మీ పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ వృధా పోయింది. సెకండ్ క్వశ్చన్ అలా కాకుండా చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ వేరుశెనగ, బి జీడిపప్పు, సి కొబ్బరి అండ్ డి చేపలు. క్వశ్చన్ ఏమై ఉంటుంది? నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? దేంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటది? దేంట్లో ఉంటుంది? ఫిష్ లో. సరే, ఇప్పుడు ఎలాగో ప్రోటీన్ అనేటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు మీ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఫాలో అవుతుంటారు? రవి. అవాయిడ్ కార్బ్స్ ఆఫ్టర్ 9 o'clock. అంటే రైస్ తినండి ఆఫ్టర్ 9 o'clock ఇన్ ది నైట్. లిక్విడ్స్ అవాయిడ్ చేస్తావా? అస్సలు అవాయిడ్ చేయండి నైట్. మీరు ఓన్లీ కోడి తప్ప కార్బ్స్ తిన్నాను. వండరు కూడానా? డైరెక్ట్ కోడి ఉడకబెట్టినా పర్లేదు. మీరు ఫస్ట్ 1 లీటర్ వాటర్ తో స్టార్ట్ చేస్తాను డే. బ్రష్ చేయకుండా వాటర్. ఉక్కులించి నోస్తాం కదరా, అలాగే మింగుద్దంట. మీరు అనుకున్న క్వశ్చన్లు ఏమీ కాదు. దీనికి వేరే క్వశ్చన్ ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి. డైనమైట్ తయారీలో ఉపయోగించే ఆహార పదార్థం ఏది? తేజస్విని. కొబ్బరి. రవి. ఏ. వేరుశనగ. ఆప్షన్ ఏ వేరుశనగ. రవి పేరుతో లాక్ చేయండి. స్నిగ్ధ. జీడిపప్పు. జీడిపప్పు ఎందుకని మీకు అనిపిస్తుంది? దానికి ఇష్టమైన ఫుడ్ అండి. నేను అనుకుంటున్నాను జీడిపప్పు తింటే కొవ్వు వస్తుంది కాబట్టి డైనమైట్ కొవ్వు పెరగాలని. జీడి గింజలు
స్నిగ్ధ పేరుతో 1 కిలో జీడిపప్పు ప్యాక్ చేయండి. స్వాతి చేపలు జీడిపప్పు నీ మాట విన్నా ఈసారి గెలిపిస్తా. జీడిపప్పు చేపలు. జీడిపప్పు జీడిపప్పు అంతే. జీడిపప్పు స్వాతికి 1/4 కిలో ప్యాక్ చేయండి. అమ్మాయి డైటింగ్ ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చేపలు కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏయ్! నీ చిప్ప పగిలింది పడి ముక్కలయ్యింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వేరుశెనగ. ఇదేనా? అందం తగిన ప్రాణం ఉందని తెలియలేదు అసలు. అందం అన్నది కాదా చిన్నది నిన్ను చూసి మొదలు. నిన్ను కలిసిన నన్ను మరిచిన సమయము ఇదని. అనుదినమున మది మురిసిన కలలను కనని. గుప్పెడు గుండెల చాటున ఉప్పెన రేగిన చప్పుడులో లోన నాలో ఏమైనట్టు నన్నే తోస్తున్నట్టు నీ పైన దివిలోన భూమిలోన కను చూసే కలలోన కలలేదు వినలేదు ఇంత అందం ఇక రాదు. నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. వేరుశెనగ డైరెక్ట్ గా కాదు, వేరుశెనగ నూనె వాడతారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే డైనమైట్ పేలడానికి వేరుశెనగ వాడినప్పుడు మనం తింటే ఎంత పేలుతుంది. మీరు బజర్ నొక్కలేదు, ఒక్కసారి ఆడండి. మీరు వేసుకో. ఆ ఇమోజీస్ లో ఎందులో పడినా పనిష్మెంట్ ఉంటుంది, అందులోనే పడతాను. 10,000. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ MBBS, B అగ్రికల్చరల్ డ్రాప్ అవుట్, C ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ D సివిల్ ఇంజనీరింగ్. దీంట్లో రవి ఏం అవుదాం అనుకున్నాడు? అగ్రికల్చర్ డ్రాప్ అవుట్. విత్తనాలు నాటి నాటి నాటి. క్వశ్చన్ ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ ఏం చదువుకున్నాడు? వామ్మో. తేజు సివిల్ ఇంజనీర్. ఆప్షన్ డి సివిల్ ఇంజనీరింగ్. తేజు పేరుతో లాక్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఏరోనాటికల్ బాంబులు. ఆప్షన్ సి ఏరోనాటికల్ ఇంజనీరింగ్. స్నిగ్ధ అగ్రికల్చర్ డ్రాప్ అవుట్. ఒసామా బిన్ లాడెన్ అగ్రికల్చరల్ డ్రాప్ అవుట్ అని జస్ట్ ఇప్పుడే స్నిగ్ధ ధృవీకరించారు. ఓకే, ఆప్షన్ బి స్వాతి. MBBS. స్వాతి పేరుతో ఆప్షన్ ఏ లాక్ చేయండి. మీరేమవుదామని యాంకర్ అయ్యారు తెలుసా నీకు? అసలు ఎంసెట్ అయినా రాసి ర్యాంక్ రావచ్చు కానీ సిఏ చాలా కష్టం అని. నేను అప్పుడే తెలుసు నాకు బైపీసీ తీసుకుంటే సిఏ అవుతావని. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆహా. MBBS కాదు స్వాతి. నెక్స్ట్ ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. అగ్రికల్చరల్ డ్రాప్ అవుట్ కాదు. సో ఆయన అగ్రికల్చర్ వైపు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒసామా బిన్ లాడెన్ గారు సివిల్ ఇంజనీరింగ్ చదివారు. నాకు ఇది తెలుసు. బజర్ నొక్కింది కూడా మీరే కదా? Yes. మీరు 2 సార్లు ఆడబోతున్నారు వసూల్ బాల్. అబ్బా, ఒక్కసారైనా సరే ఈటింగ్ టైమో పెయినింగ్ టైమో వచ్చేలాగా చూడమ్మా. ఎంత కావాలి? మీరు ఎంత ఇస్తే అంత. వేసుకో. ఇది నీ కాలమా. ఇంకోటి. ఇంకోటి వేసుకో. అదే అంతే పనిష్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. పనిష్మెంట్ దగ్గరికి వస్తుంది. మీకు
రూపాయలతో పాటు పనిష్మెంట్ వచ్చింది అండ్ ఇట్ ఇస్ పెయినింగ్ టైం. మీరు ఎందుకు అలా కిలికిలి భాషలో లాగా? నేమ్దా గోస్త్ర ఏం చేయాలా? కేలు ఈవిడ చేతికి తొడగాలి. స్వాతి ఎపిసోడ్లు ఉన్నావు, కమాన్. పనిష్మెంట్ లా లేదు, తనకేం అవ్వట్లేదు. అందుకని ఇట్స్ ఈటింగ్ టైం. ఈ రౌండ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ జాక్ డానియల్. అదేంటి? జాక్ డానియల్ అనేది ఒక పవిత్రమైన పానీయం. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా నేను రెడీ. బి కింగ్ ఫిషర్. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. సి యాపిల్. డి ఆర్జీవీస్ కంపెనీ. అంటే వోడ్కా. కంపెనీ సాలరీతో పాటు ప్రతి నెల ఒక విస్కీ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తుంది. అది ఏ కంపెనీ? తేజు. జాక్ డానియల్స్. తేజస్వినికి ఒక జాక్ డానియల్ పోయండి. రవి. జాక్ డానియల్. రవికి ఒక జాక్ డానియల్ అంట. స్నిగ్ధ. డబల్ లార్జ్ జాక్ డానియల్. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. ఒక డబుల్ లార్జ్ జాక్ డానియల్ స్నిగ్ధకి. స్వాతి. ఏ జాక్ డానియల్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. యాపిల్ వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆర్జీవీ కంపెనీ. ఎస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జాక్ డానియల్. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. జాక్ డానియల్ కంపెనీ వాళ్ళు ప్రతి నెల సాలరీతో పాటుగా ఒక బాటిల్ ని కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఇది జర్మనీలో కదా? నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు ఆ కంపెనీకి ఏమైనా? రెడీ. టైం రావాలమ్మా. అన్ని పట్టుకోవే డబ్బులని. అదొస్తే నువ్వే చేయ పనిష్మెంట్. రవి, నీకు ఈటింగ్ టైం వస్తే నీకు మంచిగా ఫుడ్ పెడతాం మేము. ఆ. బాగుంటుంది తెలుసా ఫుడ్ మా అవునా? దగ్గర. మంచి రెసిపీస్ ఉన్నాయి మా దగ్గర. అయితే ఎట్టేయాలక్క, నీ చాయిస్. నీ ఎక్కడనే చూసావా? 10,000. నీ బిచ్చ బతకైపోయింది ఇది. వెయ్యవయ్యా, వెయ్యి. లక్ష. 7 లక్ష మీరు తప్పు చూసారు.
అది లక్ష కాదు, అది మీరు బై మిస్టేక్ చేశారు. అవునా? మోసం దగ్గ కుట్ర. అయితే పనిష్మెంట్. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఇప్పటి వరకు వేరే ఇన్స్ట్రుమెంట్స్ మీద మ్యూజిక్ వాయించారు, ఇప్పుడు మీ మీద వీళ్ళు మ్యూజిక్ వాయించబోతున్నారు. మీ వీపు మాకు ఇస్తే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకరేకల్ అని ఊర భాష లెక్కలు. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చెయ్యి. డ్రమ్స్ బీభత్సంగా ఉన్నాయి. రవి, మనం యాక్చువల్లీ తప్పు చూసాము. అదే 1 lakh వచ్చింది, నేను బై మిస్టేక్ నేను పనిష్మెంట్ అని. నేను ఈ ప్రోగ్రామ్ క్విట్స్. యాక్చువల్లీ నీ కాంపెన్సేషన్ గా నువ్వు కూడా వాయించొచ్చు గారా రవిరా. ఇవాళ ఆర్కెస్ట్రాలో మొదటి పాట తేజు గారు పాడుతున్నారు. పగిలిపోతే ఎంత బాగుంటుంది. పగి 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 సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే ఇదిగోండి మీ లక్ష. తీర్చుకున్నారా మీ కక్ష? బాగా బాగా వేసుకో. $10,000. నాది మారలే, నేను 2 10,000 గెలుచుకున్నాడు. 10,000 ఉంది. ఐ క్విట్ ది షో. వీళ్ళు ఎవడొద్దన్నాడు పో. 2 సార్లు 10,000 అంట, చూడండి ఏంటో. అలా ఈ రౌండ్ అయిపోయింది. 1,75,000తో తేజస్విని లీడ్ లో ఉంది. మన నెక్స్ట్ రౌండ్ మీరు నేను ఓ సెలబ్రిటీ. మీరు నేను ఓ సెలబ్రిటీ రౌండ్ లో రూల్స్. సెలబ్రిటీ రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పకూడదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే 50,000 ఇస్తాము. రాంగ్ ఆన్సర్ అయితే మీ అకౌంట్ లో ఉండే అమౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేసేస్తాం. అలా 4 క్వశ్చన్స్ అయ్యేసరికల్లా ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ మొత్తం డబ్బులు అప్పటి వరకు ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, సో సెకండ్ రౌండ్ మొదలెడదామా? మన ఫస్ట్ సెలబ్రిటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాకముందు ఏ పని చేశాడని ఒక అబ్బాయిని కొట్టింది? ప్రపోజ్ చేశాడని, ఫోటో తీశాడని, విజిల్ వేశాడని, కాపీ కొట్టాడని. రవి ప్రపోజ్ చేశాడని. ప్రపోజ్ చేశాడని ఆప్షన్ ఏ రవి పేరుతో లాక్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఇది కరెక్టా కాదా? కాదు, రాంగ్. మరేంటి స్వాతి? ఫోటో తీసాడని అనుకుంటున్నాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో రకుల్ చెప్తుంది, విందాం. హాలిడే కోసం వెళ్ళాం, కాలేజ్ ట్రిప్. అండ్ దేర్ వాస్ దిస్ గాయ్ హూ వాస్ టేకింగ్ ర్యాండమ్ గా పిక్చర్స్ తీసుకుంటున్నారు. వెళ్ళి ఐ సెడ్ ఏంటిది చెప్పి నేను స్లాప్ చేశాను. 10,000 మాకు వెనక్కి ఇచ్చారు. ఫోటో తీస్తే కూడా కొడతారా? అవును. మేము కాలేజ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ట్రైన్ లో మేము అందరం కూర్చుంటే ఎవరో వచ్చి ఫోటో తీసాడని నా ఫ్రెండ్ వాడు ఫోన్ తీసుకెళ్లి ఇలా ట్రైన్ నుంచి బయటపడేసింది తెలుసు. ఇప్పుడు మనం ఆ సీన్ రిపీట్ చేద్దాము. కింద పడేయద్దు. రకుల్ ప్రీత్ సింగ్ మీరు ఈవిడ ఫోటో తెలియకుండా తీస్తున్నారు. ఓకే. ఏ తేజు ఏం చేస్తున్నావే? తేజు అదిగో జింకలు. ఇది పగల కొడితే ఇది పగల కొడతా. హలో, ఎవరండి మీరు? చూడండి ఏం చేస్తుందో ఇప్పుడు. ఇది కొత్త యాప్ వచ్చింది. వెదర్ ఎక్కడ చల్లగా ఉంటది, ఎక్కడ వేడిగా ఉంటది అని నేను చెక్ చేస్తున్నాండి. కొట్టనివ్వట్లేదు, పారిపోతున్నాడు. చెప్పదమ్మా, కొట్టించుకొని కుంటాడు మన. సరే, మరి 10,000 నీ దగ్గర నుంచి తీసేసుకొని నీకు ఇవ్వాల్సిన 50,000కి కలిపి సెకండ్ క్వశ్చన్ 50,000 కూడా కలిపేస్తే రెండో ప్రశ్న విలువ 1,10,000. రెండో ప్రశ్న సెలబ్రిటీ ఎన్టీఆర్. బాలకృష్ణ గారి డైలాగుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, బ్లడ్ మారుతుందిరా బ్లడీ ఫూల్.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. తేజు ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. 1,10,000 రూపాయల క్వశ్చన్ ఇది. అబ్బో చాలా ఉన్నాయండి. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. నెక్స్ట్ సెలబ్రిటీ నాగబాబు గారు. నాగబాబు గారి దృష్టిలో హుసేన్ బోల్ట్ లాగా పరిగెత్తే హీరో ఎవరు? రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీ. స్వాతి. మహేష్ బాబు లాక్ చేయండి ఆప్షన్ సి స్వాతికి. సరే మరి విందాము. ఒకవేళ కరెక్ట్ అయితే 50,000 మీకు, లేకపోతే 5,000 మాకు. నాగబాబు గారు ప్లీజ్ చెప్పండి. మహేష్ బాబు పరుగు అసలు సూపర్. పరుగెత్తాడంటే మహేష్ బాబు అంత అందంగా ఎవరు పరిగెత్తాడు తెలుగు ఇండస్ట్రీలో. రన్నే అట్లా అథ్లెటిక్ రన్లా ఉంటుంది. హుసేన్ బోల్ట్ పరిగెడతాడు. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వస్తే. లాస్ట్ అండ్ ఫైనల్ సెలబ్రిటీ ఈ రౌండ్ లో. డి సినిమాకి నానిని అసిస్టెంట్ డైరెక్టర్ గా రికమెండ్ చేసిన హీరో ఎవరు? మంచు విష్ణు, మోహన్ బాబు, సునీల్, శ్రీహరి. స్వాతి. మోహన్ బాబు గారు అనుకుంటా. స్నిగ్ధ ఇది కరెక్టా? మంచు విష్ణు ఉండొచ్చు. ఓకే మీరు. శ్రీహరి గారు ఏంటి? ఓకే తేజు. సునీల్. ఓకే కరెక్ట్ అయితే 50,000 మీకు, లేకపోతే మీ దగ్గర 60,000 ఉన్నాయి, 30,000 మేము తీసుకుంటాము. అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్ కాబట్టి ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే లీడ్ లో తేజస్విని ఉంది. వస్తే మీకు, లేకపోతే తేజుకి. నాని చెప్పు. ఒక పెద్ద స్టార్స్ లో చాలా క్లోజ్ గా మాట్లాడి, ఫ్రెండ్లీగా మాట్లాడి, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన ఫస్ట్ యాక్టర్ సునీల్ అన్న. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డి సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా రికమెండ్ చేసింది సునీల్ అన్నే. అలా తేజు నీకు 50 + 30 80,000. కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ లో సర్వే కండక్ట్ చేస్తాము. స్టూడెంట్స్ ని పిలిచి అండ్ లీడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. అంటే మీరు లీడ్ లో ఉన్నారు తేజు. ప్రిపేర్ అవ్వండి మీరు. ఈలోగా మేము సర్వే కండక్ట్ చేస్తాం. ప్లీజ్. మాకే చూపిస్తున్నాయి ఇంకా ఉంటుంది ఏవో ఏవో కావాలన్నాయి. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ టీనేజర్ కన్ఫ్యూజన్ మాటల్లో చైతన్యం టోటల్ కన్ఫ్యూజన్. నాకు జంగల్ బుక్ లో ఉన్నట్టుంది. ఇవాళ నా భజన మండలి నుంచి ఈ ఆర్కెస్ట్రా టీమ్ లో పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి ద వెరీ వెరీ క్యూట్ హ్యాండ్సమ్ టింకు పాడబోతున్న పాట బ్రేకప్ సాంగ్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. ఓ మై గాడ్. తెలిసేనే నానువే నా నువ్వు కాదని, తెలిసేనే నీనేనే నీనేను కానని, మరునాడు అన్నదే ఇక అన్నది క్షణం. నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే. నీ గుండెలేంటి నాయనా, కడుపు నిండే. ఈ విశ్వమంతా సర్వేలో ఫస్ట్
లాస్ట్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గెంతేస్తారు? సెలబ్రిటీ సెల్ఫీ ఇచ్చినప్పుడు. ఓకే, ఒకసారి సెల్ ఫోన్ తీసుకుని రా, నువ్వు ఎలా ఎగురుతావో నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగరాలి, ఓకేనా? ఎగురు ఎగురు. మా పక్కింట్లో కత్తి లాంటి అమ్మాయి రెండుకి వచ్చినప్పుడు ఎగిరికి అంతేస్తా. కత్తి లాంటి అమ్మాయి అయితే గడ్డపార లాంటి నాన్న కూడా ఉంటాడమ్మా. కాలేజ్ టాపర్ నేనే అని తెలిసినప్పుడు ఎగిరి గంతేస్తాను. అదే నీకు తెలియదు నువ్వు బాగా చదువుకుంటున్నావని. M1 పాస్ అయినప్పుడు. ఇప్పటి వరకు అలాంటిది ఒకటి జరగలేదా నీ జీవితం? నెక్స్ట్, పక్కోళ్ళ ఎగ్జామ్ మనం చూసి రాసి పాస్ అయిపోయినప్పుడు. అప్పుడు మనకు ఉంటుంది అసలు. అందుకనే మనం చదవకపోయినా బాగా చదివిన వాళ్ళ పక్కన మన సీట్ పడేలాగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇంకో నేను చెప్పిన ఆన్సర్ ప్రోమోలో వస్తే నేను ఎగిరికి అంతేస్తా. క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాపింగ్ చేయమన్నప్పుడు. ఎవరు? డాడీ. డాడీ క్రెడిట్ కార్డ్ లో ఏం మిగిలిందమ్మా? అమ్మ సాంతం గీకేసింది. నెక్స్ట్, మా డాడీ కొత్త బైక్ ఇప్పించినప్పుడు ఎగిరికి అంతేస్తా. ఓకే, హెల్మెట్ కొనుక్కో నువ్వు, సరేనా? నెక్స్ట్, బీటెక్ లో ఆల్ క్లియర్ అయినప్పుడు ఎగిరికి అంతేస్తా. ఓకే సరే, మన నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు చేసే షాపింగ్ లలో ఎక్కువగా మనం ఏం గమనించవచ్చు? విండో షాపింగ్ చేసినప్పుడు. అది మా క్రెడిట్ కార్డ్ అయితే మేము విండో షాపింగ్ చేస్తాం, నీ క్రెడిట్ కార్డ్ అయితే మేము అసలు షాపింగ్ చేస్తాం. నెక్స్ట్, 10 షాపులు తిరిగి ఒకటి కూడా కొననప్పుడు. అప్పుడు ప్రతి షాప్ లో సేల్స్ పర్సన్ కి వస్తుంది. నెక్స్ట్, మీరు ఇదే కాలేజ్ అండి? స్టూడెంట్స్ మీరు స్టూడెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి, ఒక డాన్స్ చేయాలి మీరు. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్లో జెన్నిఫర్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి గుద్దినావే గుమ్ గుమ్ గుమ్. మీరు స్టూడెంటే ఒప్పుకుంటున్నాను, 20 ఏళ్ల క్రితం. సేమ్ బ్యాచ్. నేను మీరు సేమ్ బ్యాచా? చెప్పండి సార్, అమ్మాయిలు చేసే షాపింగ్ లో ఎక్కువగా మనం ఏం గమనించవచ్చు? సార్ ఖబర్దార్, మీ ఆవిడ చూస్తున్నారు ప్రోగ్రామ్. మన కార్డ్ అయితే షాపింగ్ మాల్, వాళ్ళ కార్డ్ అయితే కోటి. గర్ల్స్ షాపింగ్ లో షాపింగ్ తక్కువ, సెల్ఫీలు ఎక్కువ. ముఖ్యంగా ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ఆ బట్టలు వేసుకొని దిగేస్తారు ఫోటోలు. టైం వేస్ట్ చేయడం. నువ్వు చాలా బలైనట్టున్నావు శ్రీనాథ్. నెక్స్ట్, బాయ్స్ సగం జీవితం అయిపోతుందని గమనిస్తాం. నువ్వు యాక్చువల్లీ ఇంకొక వర్డ్ వాడదాం అనుకుని కానీ నేనున్నానని వాడలేదు కదా. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పెక్ట్. నెక్స్ట్, బార్గెనింగ్ ఎక్కువ చేస్తారు. ఎలా చేస్తారు ఒకసారి చూద్దామా? నువ్వు సేల్స్ బాయ్, వీళ్ళిద్దరు కొనడానికి వచ్చావు, నువ్వు ఒక చీర చూపించావు, ఇది వైదే. 20 రూపీసే కదా ఇది. 20 రూపీస్ కి ఇవ్వచ్చు కదా. రాదు అక్క కోటిలో 10 రూపాయలకి దొరుకుతుంది అక్క. ఎంత ఫైనల్ గా ఎంత ఇస్తాం? 100 రూపీస్ కి లాస్ట్ కింగ్ వేసుకో. దిక్కుమాల బేరం ఇచ్చేస్తున్నావా? మీకు ఇంకొక ట్రిక్ నేర్పిస్తా బార్గెనింగ్ లో. వాళ్ళు 1000 అంటే దాన్ని 100 కడగాలి. హాఫ్ తగ్గించడం కాదు, ఒక 0 తీసేసేయాలి. తీసేసిన తర్వాత వాడిని మనం 100కి ఇస్తావా అని వెళ్ళిపోవాలి, మళ్ళీ వాడు కొట్టే అవకాశం ఉంది. వెళ్తూ ఉంటే వాడు పిలుస్తాడు, క్యాయ్ అని అడగాలి. 200 మీద అయితే మేడం అంటాడు, నై అనాలి. మళ్ళీ కొంచెం ఒక 2 అడుగులు వేయగానే వాడు ఆజా మేడం సావు పేలా బోని హే లేలో అంటాడు, అప్పుడు వెళ్ళాలి. బ్యాచులర్స్ పెళ్లిళ్ళకి ఎక్కువగా వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారు? పెళ్లికూతురు చెల్లెల కోసం. నా ఆన్సర్ ఏంటంటే ఖాళీ లిఫాఫా చేతిలో పెట్టి పుక్కడికి తిననీకి వస్తారు. పెళ్ళి ఎవరిదనేది కాదు మా ఫుడ్ దిగిందా లేదా. నెక్స్ట్, అక్కడ డిఎస్ఎల్ఆర్ ఉంటది, ఫోటోస్ దిగొచ్చా? ఏంటి సార్ మైక్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది? myself జీవి ప్రసాద్. సార్, many of them call me as జీవి. యా, మనందరం జీవులమే కదా సార్. surely మనం అందరం జీవులమే, కానీ ఆయన ఆర్జీవి. పెళ్లికి మనం ఎందుకు వెళ్తామంటే మనం రెడీ ఫర్ సేల్ అని చూపించుకుంటాం. ఓ, క్రష్ వస్తుందని తెలిసి వెళ్తాం మ్యారేజ్. అక్కడ క్రష్ కూడా వస్తున్నారా? ఓకే, రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్తాం. అవి కూడా వదలవా నువ్వు? నెక్స్ట్, పెళ్లికి వెళ్ళేది ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఒక జీవితం నాశనం అయ్యేది కల్లారా చూద్దామని. బా అయినా తెలిసే మీ నాన్న చేసుకున్నాడు, నువ్వు చేసుకుంటావు, నీ పిల్లలు చేసుకుంటారు, అంతే, అందరు చేసుకుంటారు. Don't marry, hey, be happy, oh. నెక్స్ట్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుందని వెళ్తాం. ఇదేమైనా ప్రేమం సినిమా అనుకుంటున్నావా? నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో నటిస్తారు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయి పాస్ అయ్యి నటిస్తారు. ఫెయిల్ అయినా పాస్ అయ్యారు అని నటిస్తారు. ఓకే, నెక్స్ట్. అత్తమామల ముందు నటిస్తారు. నెక్స్ట్, వాళ్ళు డబుల్ మీనింగ్ జోక్ అర్థమైనా కానీ సింగిల్ మీనింగ్ లో ఉన్నట్టే నటిస్తారు వాళ్ళు.
యూనో నేను ఎన్నిసార్లు చేశానో క్యాష్ లో అది. నెక్స్ట్. నైట్ ఫుల్ గా తాగే ఇంటికి వచ్చి ఏం తాగినట్టు నటిస్తారు. అమ్మాయిలు మందంటే ఏంటో మీకు తెలుసా? తెలియదు, బాగా నటిస్తున్నారు. నెక్స్ట్. ఒక అబ్బాయి ఫోన్ చేసినప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నా అంటారు. ఆహా. ఓకే, సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఇవాళ మన పార్టిసిపెంట్స్ దీనికి ఆన్సర్లు చెప్తారా లేదా అని. లెట్స్ ఇన్వైట్ తేజస్విని, స్వాతి దీక్షిత్, స్నిగ్ధ అండ్ రవి. అడ్డుపడొచ్చు కదా, రేటింగ్ వస్తుంది, మాకు రేటింగ్ వస్తుంది. మీ క్యాష్ కోసం నన్ను క్లాస్ చేస్తారా? ఓకే, లీడ్ లో ఉంది తేజస్విని 3,65,000 తో. మీరు ఈ ముగ్గురులో నుంచి ఎవరిని మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ. ఈమె కీ నేనని తెలిసినప్పుడు నేను కీ కాకపోతే ఆమెవుతుందా? క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేస్తారు? అమ్మాయిలు చేసే షాపింగ్ లో ఎక్కువగా మనం ఏం గమనించొచ్చు? బ్యాచులర్స్ పెళ్లిళ్ళకి ఎక్కువగా వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారు? అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో నటిస్తారు? క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. అమ్మాయిలు షాపింగ్. రవి, నీ క్వశ్చన్. అమ్మాయిలు చేసే షాపింగ్ లో ఎక్కువగా మనం ఏం గమనించొచ్చు? నువ్వు టాప్ 3 ఆన్సర్స్ వీళ్ళు చెప్పిన వాటిలో నుంచి చెప్పాలి. నీకు 5 ఛాన్సులు ఉన్నాయి. భయ్యా కిత్తే కా 300 30 में मिलता అని అంటారు వాళ్ళు. అంటే 330 రూపాయలు దొరకదా? 30 రూపాయలు దొరకదా? అంటే బార్గెనింగ్ ఉందా లేదా చూద్దాం. ఉంటది. అంటే నువ్వు 3 కరెక్ట్ గా చెప్పేస్తే తేజస్విని వెళ్తూ వెళ్తూ ఆ 3,65,000 నీ అకౌంట్ లోకి వేసేస్తుంది. అందుకే ఇంతసేపు గెలవనిచ్చిన. ఇంక పార్ టాప్ ఆన్సర్ చెప్పేశావు. టాప్ ఆన్సర్ చెప్పేసా. టాప్ 2 టాప్ 3 చెప్పాలి. ఇంకా ఆ సైజ్ సరిపోయినా ఇస్తే చోటా మిలేగా. సైజ్ విషయంలో చూద్దాం. రాంగ్ ఆన్సర్. అది టాప్ 3 లో లేదు. టైం వేస్ట్ చేస్తారేమో కానీ సైజుల కోసం అయితే చేయరు. అమ్మాయిలు చేసే షాపింగ్ లలో ఎక్కువ మనం ఏం గమనించవచ్చు? 30% సేల్. ఇక్కడ పోదాం. 50% సేల్ ఉంది అంటే సేల్ ఉంది అని తెలిస్తే ఖర్చు పైన కొనుక్కోనికి బయలుదేరతారు. చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా. అమ్మాయిలు చేసే షాపింగ్ లలో ఎక్కువ మనం ఏం గమనించవచ్చు? అమ్మాయిలు ఎక్కువగా షాపింగ్ చేసినప్పుడు టైం వేస్ట్ ఎక్కువ చేస్తారు. చూద్దాం ఉందా లేదా. లేదా అది టాప్ ఉండేది. చూద్దాం. ఓకే, సో ఎక్కువ సమయం షాపింగ్ చేయడం టాప్ 2nd ఆన్సర్. ఇంకా మీకు ఒకే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క ఛాన్స్ లో మీరు కరెక్ట్ గా చెప్తే తేజు వెళ్ళిపోతుంది, మీరు కరెక్ట్ గా చెప్పకపోతే మీరు వెళ్ళిపోతారు. ఏంటది ఆ టాప్ 3rd ఆన్సర్ ఏంటి? వీళ్ళల్లో కొంచెం తక్కువ మంది చెప్పిన ఆన్సర్ ఏంటి? వీళ్ళు ట్రయల్ రూమ్స్కి వెళ్ళేసి చూద్దాం.
ఇచ్చేయి. నేను ఏమన్నా సరే నేను ఇచ్చేనా? ఇచ్చాను మొహన్ పడండి. నీ మొహాన్న పడేయమని ఇదిగో తీసుకో. డబ్బులక్క డబ్బులు. మీరు వెళ్లే ముందు విషయం ఏంటంటే మీరు సీనియర్ స్టూడెంట్ అండ్ టింకు టింకు మీరు కాలేజ్ కి కొత్తగా ఈ రోజే ఎంటర్ అయ్యారు. మీ సీనియర్ ఒక సీనియర్ గర్ల్ కూడా కావాలి మాకు, ఇంకొకళ్ళు. ఆష్కెన్ టింకు కాలేజ్ ఫస్ట్ డే రా. ఇక్కడ సీనియర్స్ దరిద్రంగా ఉంటారంట, స్నానం చేసుకోరంట, బ్రష్లు చేసుకోరంట, కంపుగా ఉంటారంట. అరే ఇట్రండి రా. సీనియర్ తో పాటు ఆయా కూడా ఉందిరో, జాగ్రత్త. నాన్న నీ పేరేంటి నాన్న? టింకు మేడం. సరే నీకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వచ్చా? రాదు మేడం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రాదు. చిన్నప్పుడు నేను వాళ్ళ పక్కింట్లోనే ఉన్నా. నేను కూడా అప్పుడు ఇంతే ఉండే. బీడి చెప్పమ్మా. బీడి కొట్టడం అండి. అయ్యో బయోడేటా చెప్పమ్మా. బయోడేటా అంటే స్పెల్లింగ్ అడుగుతలే. ఒరే మీరు కాలేజ్ కి అసలు పాస్ అయ్యి వచ్చారా? ఊరికి అలా సర్టిఫికెట్ కొనుక్కొని వచ్చారా? మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అన్ని డబ్బా పాలేనా? అన్ని డబ్బా పాలే. నాది విజయపాల్. ఇద్దరు ఏం జాయిన్ అవడానికి వచ్చారు నాన్న? అంటే స్కూల్లో బాగా చదివి IAS IPS లాంటివి కాకుండా చిన్న 10,000 జాబ్. అరే టీచర్ వచ్చిందిరా. ఎవడన్నాడు టీచర్ అని? అరే మీరు కూడా సీనియరా? సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఇక్కడ. 10 years నుంచి ఇక్కడ చదువుతున్నారా? మేడం అబద్ధం చెప్తున్నారన్న, మన క్లాస్ మొన్న లఫడా ఏంట్రా నీ లఫడా? కప్పగంతులు వేయడం వచ్చా? మీరు సీనియరా టీచరా? క్లారిటీ ఏంటి? నేను సీనియర్. సీనియర్. ఐ యామ్ సీనియర్. ఓకే కప్పగంతులే చేసేసి అన్న. అంటే నువ్వు లేవని నన్ను చేసేయమంటావా? మేడం ఇద్దరు చేయాలి కదా మేడం. టింకు పర్లేదు, టింకుని వదిలేస్తున్నా, నువ్వు చెయ్యి. టింకుని ఎందుకు వదిలేస్తావు? నేను వాడు ఏది కలిసి చేస్తావు అన్ని. నువ్వు కప్పగంతులు వేయి, టింకు స్నేక్ డాన్స్ చేస్తాడు. రెడీ 1 2 3 స్టార్ట్. కప్ప నడుస్తుంది. కప్పని గెంతమన్నా, నడవమనిలే. కప్పకి కిడ్నీస్ లో వీకు. లివర్ బానే ఉంది కదా, చెయ్యి. మేము నీళ్లున్నాయని చెప్పాము అక్కడ. సీనియర్స్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నావా నువ్వు? వెళ్ళు. ఎంత మాట. ఏయ్ రవి, నీ దగ్గర 3,75,000 ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎవరికి ఇస్తావు ఈ ఇద్దరిలో నుంచి? నేను షోలో లాస్ట్ వరకు ఉండాలంటే స్వాతి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఏ క్వశ్చన్? బ్యాచిలర్స్ కి పెళ్లికు. బ్యాచులర్స్ పెళ్లిళ్ళకి ఎక్కువగా వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారు? ఇది క్వశ్చన్. మీకు 5 ఛాన్సులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి అమ్మాయిని చూడడానికి వెళ్తారు. చూద్దాం ఉందా లేదా? కానీ అదే టాప్ ఆన్సర్. ఈ రెండు రావాలి కదా. ఇంకా అబ్బాయిలు పెళ్లిళ్ళకి ఎందుకు వెళ్తారు? ఫ్రీగా ఫుడ్ వచ్చేస్తుంది. ఫ్రీగా ఫుడ్ వస్తుందని. చూద్దాము. ఇంకొకటైతే రవిని పంపించొచ్చు. తేజు ఎక్కువ దూరం వెళ్ళకమ్మా, ఇక్కడే ఆగవా? రవి వచ్చేలా ఉన్నాడు. నో, ఇగో ఈ షో నమ్ముకొని ఒక EMI నేను అది మణికొండ ఇల్లు కట్టాలి ప్లీజ్. ఇంకా ఎన్ని ఇల్లు కొంటావు రవి? ఒకటే, ఇదైతే మణికొండ లాస్ట్. అందరూ కలుస్తారు కదా బ్యాచిలర్స్ అందరూ. ఓకే, గుంపంతా కలుస్తుంది. గెట్ టుగెదర్. చూద్దాం ఉందా లేదా?
మందు పోస్తారా అని అడుగుతా. రైట్ ఉంటది పెళ్ళి మందు పోస్తారు కదా. మందు కోసం సిట్టింగ్ పోస్తారా అంతే. అందరు కూర్చొని మందు కొట్టడానికి. అది ప్లీజ్. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. మందు లేదక్కడ. ఇంకా ఒకే ఛాన్స్, డూ ఆర్ డై. స్వాతి నువ్వు కరెక్ట్ గా చెప్తే రవి ఎలిమినేట్ అయిపోతాడు, రాంగ్ అయితే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. లాస్ట్ ఛాన్స్. పేరెంట్స్ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లికి వస్తే పెళ్ళి అవుద్దేమో అని ఫోర్స్ చేస్తారు కదా. అడ్డ సూపర్. ఓకే వాళ్ళకి పెళ్ళి అవుతుందని చూద్దాం. రాంగ్ ఆన్సర్. వచ్చేసాడు చంపున్నామి గొప్ప మొగుడు బాబు వస్తే కబాబు చేస్తాడు. అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే మొదలెడితే అరే గుండెలు తీసి వాట్ ఇస్ ది ఆన్సర్? ఆన్సర్ తెలుసుకోవాలి. ఆన్సర్ చూద్దాం. పెళ్లికి వెళ్ళినందుకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారని. సరే ఇప్పుడు మిగిలింది స్నిగ్ధ. ఒక క్వశ్చన్ ఇవ్వు. ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేస్తారు? అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో నటిస్తారు? ఏ క్వశ్చన్? ఆమె కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటది కాబట్టి అమ్మాయిల క్వశ్చన్ ఇద్దాం. అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో నటిస్తారు? స్నిగ్ధ బుద్ధాన్ని మధ్యలో వదిలిపెట్టద్దు, వెళ్ళు. చెప్పు చెప్పు స్నిగ్ధ. అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో నటిస్తారు? బాయ్ ఫ్రెండ్ మీట్ అవడానికి బయటికి వెళ్ళాలన్నప్పుడు. ఓకే అంటే ఎవరి దగ్గర నటిస్తారు? మా పేరెంట్స్ దగ్గర. మీ పేరెంట్సా? మీ పేరెంట్స్ మా పేరెంట్స్ దగ్గర నటించక్కలే, సిగ్గులే కూడా చెప్పేస్తా ఎక్కడికి వెళ్తున్నాను. చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఓ కాలమా ఇది నీ కాలమా మమతను పెంచి. మీరు చెప్పినటువంటి ఈ ఆన్సర్ కూడా టాప్ 3 లో లేకపోవడాన్ని మేము చింతిస్తున్నాం. ఈ పాట బాయ్ ఏంటో చేతులు ఎప్పటి నుంచో స్నిగ్ధాన్ని చీరలో చూడాలనుకున్నాను. రండి స్నిగ్ధ. రాను. ఏ ఒక షో కోసం మీరు ఈ మాత్రం చేయలేరా? రాజమౌళి సినిమాలో కూడా చేయలేరు. అయితే రవి నువ్వురా. రవికే కట్టాలి. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. ఇప్పుడు మళ్ళీ మనం సర్వేలోకి వద్దాము. అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో నటిస్తారు? మీరు ఒకటి రాంగ్ చెప్పేశారు. నెక్స్ట్ ఏంటి? లవర్ల దగ్గర నటిస్తారు. చూద్దాం ఉందా లేదా. రాంగ్ ఆన్సర్. ఓ కాలమా ఇది నీ కాలమా మమతను పెంచి. మీరు చెప్పినటువంటి ఈ ఆన్సర్ కూడా టాప్ 3 లో లేకపోవడాన్ని మేము చింతిస్తున్నాం. నువ్వు మందు కొడతావా అని అడిగినప్పుడు నటిస్తారు. ఓ చూద్దాం. మందు బాబులో మేము మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా
లేనట్టుగా నటిస్తారు. టాప్ సెకండ్ ఆన్సర్ ఇది. ఇంకా ఎలాంటి విషయాల్లో అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు జనరలీ పక్కింటి వాళ్ళు నచ్చినప్పుడు నటిస్తారు. నచ్చనప్పుడా నచ్చినప్పుడు. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. అలా మీ డబ్బులు ఇచ్చేసారుగా, మరి మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాము. టాప్ 1 ఎగ్జామ్స్ లో ఆన్సర్ రాకపోయినా వచ్చినట్టు పెద్ద బిల్డప్. టాప్ 3 అత్త మామల ముందు. అన్నీ అవుట్ ఆఫ్ సిలబసే. క్యాష్ దొరికినంత దోచుకోలో పక్కడో పక్కడో ఎవరు ఆడబోతున్నారు అన్నదానికి తెర దించేసాము. ఇట్ ఇస్ రవి. క్యాష్ దొరికినంత దోచుకోలో రవి ఆడబోతున్నారు. పక్కడో పక్కడో. ఈ ఆనందకరమైనటువంటి సమయంలో తేజస్విని, స్వాతి దీక్షిత్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. రెండమ్మా. రవి, మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. ఆ టాపిక్ రిలేటెడ్ గా 10 క్వశ్చన్లు అడుగుతాము. 7 కరెక్ట్ గా చెప్పాలి. క్వశ్చన్లు అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా కదులుతుంది. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు 5 సెకండ్లు ఆగుతుంది. లేదంటే సామాన్లు అన్ని కింద పడిపోయి ఢవాలని పగులుతాయి. సో ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 5,05,000. దీనితో పాటుగా మీరు గెలుచుకోబోయే అమౌంట్ అది 5 టైమ్స్ పెరుగుతుంది. 25,25,000. కానీ 7 సమాధానాలు చెప్పకపోతే 2,52,500 మీ సొంతం అవుతుంది. ఓకే. ఇక మీరు తీసుకెళ్లబోయేటువంటి సామాన్లు ఏంటో చూద్దామా. ఎక్వేరియం వితౌట్ చేపలు మీరు కొనుక్కోండి. సైకిల్ ఒకసారి ట్రై చేస్తారా? అలా నువ్వు దూకోవడానికి అప్పుడప్పుడు. అలాగే వెనకాల చూసావా మంచి క్రాకరీ షెల్ఫ్. వెనకాలకి వెళ్ళి క్యాష్ చూడు. ఓహో, అదొకటి ఉంది కదా. ఇప్పుడు టాపిక్స్ చూడండి. కెమికల్ నేమ్, ఫార్ములా, గ్రహాలు తెలుగు పేర్లు, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టిన స్థలం, పాట రచయిత, వస్తువు, కనుగొన్న శాస్త్రవేత్త, పురాణాలు, సినిమా, ఇద్దరు హీరోయిన్లు. అంటే మేము సినిమా పేరు అడుగుతాము, నువ్వు ఆ ఇద్దరు హీరోయిన్లు వాళ్ళ పేర్లు చెప్పాలి. టాపిక్ సెలెక్టెడ్, సినిమా, ఇద్దరు హీరోయిన్లు. 7 సమాధానాలు కరెక్ట్ గా చెప్పాలి. నేను క్వశ్చన్లు అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా కదులుతుంది. వీలైనన్ని ఎక్కువ సామాన్లని కాపాడుకోండి. ఓకే రవి, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన్మధుడు. అన్షు అండ్ సోనాలి బేంద్రే. రైట్ ఆన్సర్. జెంటిల్మెన్. కొత్త జెంటిల్మెన్. సురభి అండ్ నివేతా థామస్. రైట్ ఆన్సర్. మసాలా. అంజలి అండ్ మసాలా కూరలు వేస్తారే అదే. పాస్. సార్ వచ్చారు. కాజల్ అగర్వాల్ అండ్ రిచా. రైట్ ఆన్సర్. మస్కా. ఆ అమ్మాయి పేరు తెలియదు. ఖుష్బు లుక్ లైక్. ఆమె పేరేంటి? హన్సిక. వదులు. శ్రీమన్నారాయణ. పాస్. తడాకాలో తమన్నా అండ్ ఆంజలీనా. కరెక్ట్ పేరు కాదు అది. ఆంజలో. గరుడ వేగ. ఏయ్ వదులు. గరుడ వేగ. సోనాలి, సన్నీ లియోన్. సన్నీ లియోన్ హీరోయిన్ కాదు అందులో. శ్రద్ధాదాస్. ఇంకో హీరోయిన్. ఆడో రకం ఏడో రకం. హెబ్బా పటేల్ అండ్ ఆమె పేరు తెలియదు. రాజా రాణి.
రాజారాణి నయనతార అండ్ నజియా. రైట్ ఆన్సర్. మస్కా. షీలా అండ్ హన్సిక. రైట్ ఆన్సర్. శ్రీమన్నారాయణ. పార్వతి మెంటన్ అండ్ పార్వతి మెంటన్ అండ్ నయనతార. గరుడవేగ. వదులు. ఆడో రకం ఈడో రకం. ఆడో రకం చెప్పిన కదా. వదులు. రాజారాణి. చెప్పిన. శ్రీమన్నారాయణ. వదులు. శ్రీమన్నారాయణ. పార్వతి వదులు. శ్రీమన్నారాయణ. వదిలే. ఇదిగో కరెక్ట్ గా స్లాట్ లో బాంబు పెట్టారు. పెట్టక్కడ వెళ్ళనికి కావాలి కదా.